ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ పీకే వాయిస్ పిఠాపురానికి స్వాగతం అండి. మనం రీసెంట్‌గా ఒక వారం రోజులు బట్టి మనకి తిరుపతి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగిందని మనకి వస్తున్నటువంటి వార్తల్లో నిజమెంత అనేటువంటి విషయానికొస్తే మనకి సిట్ అయితే చాలా క్లియర్‌గా నివేదిక అయితే ఇవ్వడం జరిగిందండి. ఇచ్చినటువంటి నివేదికలో మనకి చాలా క్లియర్‌గా తిరుపతి లడ్డూలో ఎక్కడ కూడా నెయ్యి అన్నది యూజ్ చేయలేదని చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది వాళ్ళు. అయినా సరే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు గానీ, లేదా వాళ్ళ సోషల్ మీడియా గానీ, ఒక నిజాన్ని అబద్ధంగా మార్చడానికి పదే పదే ప్రెస్ మీట్ పెట్టడం, అదేవిధంగా సోషల్ మీడియాలో గానీ, లేదా కొన్ని కొన్ని ప్లేస్‌లో మనకి ఫ్లెక్సీలు, హోర్డింగ్ రూపంలో కూడా మనకి వాళ్ళ ప్రచారం అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి. మనకి సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఎక్కడ కూడా తిరుపతి లడ్డు అన్నది ఎక్కడ కూడా కల్తీ కాలేదన్నది క్లీన్ చిట్ అయితే ఇవ్వలేదు. చాలా క్లియర్‌గా, చాలా స్పష్టంగా చెప్పింది. అయినా సరే ఎక్కడ కూడా సిగ్గు లేకుండా ఒక నిజాన్ని అబద్ధంగా ప్రచారం చేయడానికి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. మ్యాటర్ లేనప్పుడే ఎక్కువ హంగామా చేయాలి, ఎక్కువ పబ్లిసిటీ చేయాలని మనకి ముందు నుంచి వింటూ ఉన్నాం గదా! సేమ్ అదే స్ట్రాటజీని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అయితే మనకి ప్రెజెంట్ ఫాలో అవుతుంది. తిరుపతి లడ్డూలో 100కి 100% కల్తీ జరిగిందని సిట్ అయితే నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. మనకి తిరుపతి లడ్డూలో ఎక్కడ కూడా నెయ్యి అన్నది యూజ్ చేయలేదు. నెయ్యి ప్లేస్‌లో పామ్ ఆయిల్, కొన్ని కెమికల్స్, అదేవిధంగా కొన్ని సుగంధ ద్రవ్యాలని ఆధారంగా మనకి ఆ ఫ్లేవర్ అయితే తీసుకురావడం జరిగింది. దానివల్ల కల్తీ అన్నది సుమారుగా 250,00,00,000 మనకి అవినీతి జరిగిందని సిట్ అయితే చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. 36 మంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అందులో టీటీడీ ఉద్యోగులు కానివ్వండి, లేదా అప్పుడు గవర్నమెంట్‌కి సంబంధించి బట్టి పీఏ ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి గారి పీఏ మీద కూడా మనకి కేసైతే మనకు పెట్టడం జరిగింది. ఆ టైంలో గవర్నమెంట్‌లో ఉన్నదెవరు? మీరు గదా! 2019 నుండి 2024 వరకు కూడా మీరే గదా గవర్నమెంట్‌లో ఉన్నారు. అంటే అన్ని సంవత్సరాలు కూడా మనకి నెయ్యిలో కల్తీ జరిగితే ఎక్కడ కూడా మీరు స్పందించలేదే? అప్పుడు టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా ఉన్నదెవరు? మీరే గదా! అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. అయినా గూడా మీరు హిందువుల యొక్క మనోభావాలతో గానీ, హిందువుల యొక్క విశ్వాసంతో గానీ మీరు పదే పదే ఆటలాడుతున్నారు. ఈసారి ఏకంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామినే బేస్ చేసుకొని మీరు కొన్ని లక్షల మంది ప్రతిరోజు గూడా స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తూ ఉంటారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా పూజిస్తూ ఉంటారు. ఆయన యొక్క లడ్డూ ప్రసాదాన్ని స్వామివారికి అనుగ్రహం కింద భావించి స్వీకరిస్తూ ఉంటారు. అటువంటి నెయ్యినే మీరు కల్తీ చేశారే! అసలు నెయ్యే లేదని చెప్తున్నారే సిట్టు. అయినా కూడా సిగ్గు లేకుండా మీరు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి ఒక అబద్ధాన్ని నిజం చేసేటప్పుడు ప్రయత్నం గానీ, లేదా ఒక నిజాన్ని అబద్ధం చేసేటప్పుడు ప్రయత్నం గానీ మీరు పదే 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 చేసుకుంటూ ఉన్నారే! ఇప్పటికైనా సరే మారండి. విషయాన్ని తెలుసుకోండి. నిజాన్ని ప్రజలకి తెలియజేయండి. అప్పుడైనా సరే మిమ్మల్ని ప్రజలు క్షమించడానికి అవకాశం ఉంటుంది. హిందువుల యొక్క మనోభావాలతోటి మీరు పదే పదే ఆటలాడుతున్నారు. 2019 నుండి 2024 వరకు కూడా ఎన్ని హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయో మేమందరం కూడా కళ్ళారా చూసున్నాం. అయినా కూడా మిమ్మల్ని నమ్ముతున్నాం. నమ్మితే చివరికి మీరు ఏం చేశారు? ఏకంగా తిరుపతి లడ్డూనే మీరు కలుషితం చేసి పారేశారు. తిరుపతి లడ్డూని మేము ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి అనుగ్రహం కింద భావించి ఆ లడ్డూని అయితే మేము స్వీకరిస్తూ ఉంటాం. అందులో డాల్డా కలిపేసి, కెమికల్స్ కలిపేసి, కొన్ని సుగంధ ద్రవ్యాల పదార్థాలు కలిపేసి, నెయ్యే లేకుండా చేసేసి మీరు టీటీడీ దేవస్థానానికి అయితే సప్లై చేయడం జరిగింది. మీరు ఇచ్చేటువంటి కాంట్రాక్ట్లు ఎవరైతే ఉంటారో భోలేబాబా డైరీ కానీ, ఏఆర్ డైరీ కానీ, అదేవిధంగా వైష్ణవి డైరీ కానీ వీళ్ళు. సాధారణంగా మనకి తెలుసు నెయ్యి ఏ విధంగా తయారు చేస్తారో. ఆవుల ద్వారా గానీ, లేదా గేదెల ద్వారా గానీ తీసేటువంటి పాలను పెరుగుగా మార్చి, ఆ పెరుగుని చిలకడ వల్ల వెన్నగా మార్చి, ఆ వెన్నని నెయ్యి అయితే తీయడం జరుగుతుంది. ఇది జనరల్‌గా జరిగేటువంటి ప్రాసెస్. కాకపోతే ఆవులే లేవు, పాలే లేవు, వెన్నే లేదు, ఏమీ లేదు. డైరెక్ట్‌గా నెయ్యి వచ్చేసింది. అది కూడా అతి తక్కువ రేటుకి. మరి ఇంత మోసమా? 250,00,00,000 అవినీతా? అయినా సరే మీరు ఎటువంటి తప్పు చేయలేదని ప్రచారం చేసుకుంటున్నారా? కొంచెమైనా సిగ్గుండాలి గదా! ఒకసారి ఆలోచించండి. కోట్లాది మంది భక్తులు ఈ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా పూజిస్తూ ఉంటారు. అటువంటి దేవస్థానాన్ని మీరు ఈ రోజున పూర్తిగా కలుషితం చేసి పారేశారు.
ఆ టైంలో అధికారంలో ఉన్నది మీరే కదా! ఆ టైంలో టీటీ దేవస్థానానికి చైర్మన్ కింద ఉన్నది మీరే కదా! రీసెంట్‌గా మనకి టీటీ బోర్డ్ మెంబర్ అయినటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు కూడా ఒక కామెంట్ చేశారు. టాయిలెట్ క్లీన్ చేసేటువంటి ఒక కెమికల్‌ని కూడా అందులో కలిపారని చెప్తున్నారాయన. అదేవిధంగా కొన్ని ప్రముఖ ఛానెల్‌లో కూడా టాయిలెట్ క్లీన్ చేసేటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అందులో యాడ్ చేశారు అని. అంటే మాకు ప్రసాదం కింద ఇవన్నీ కలిపెట్టారా మీరు? ఆ! సిట్ ఇచ్చినటువంటి నివేదికలో ఎక్కడ కూడా ఆవు నెయ్యి కల్తీ అన్నది 100% జరిగిందని చెప్పారు. ఎక్కడ కూడా జరగలేదని చెప్పలేదు. మీరు ఆ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు? ప్రజలకు తెలీదేనా? ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ప్రజలు ప్రతి విషయం కూడా చాలా స్పష్టంగా, చాలా క్లియర్‌గా, చాలా జాగ్రత్తగా ఏం జరుగుతుందన్నది వింటున్నారు. మీకు 5 సంవత్సరాలు గవర్నమెంట్ అప్పచెప్తే మీరు చేసింది ఇదా? హిందువుల మీద దాడులా? హిందూ దేవాలయం మీద దాడులా? హిందూ దేవాలయ ప్రసాదాల్లో కూడా కల్తీయా? రీసెంట్‌గా కూడా ఒక న్యూస్ అయితే వస్తుంది ప్రెజెంటు. అందులో నిజమెంతో నాకు ఇంకా తెలీదు గానీ, శ్రీశైలం దేవస్థానం సంస్థ బట్టే ప్రసాదాలు కూడా కల్తీ జరిగిందని కూడా అంటున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ ఏస్తారు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డు మీద కల్తీ జరిగిందని ఎన్‌డీటీపీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏం సొంతంగా ఏం చెప్పలేదే. ఎన్‌డీటీపీ ఇచ్చినటువంటి నివేదిక బేస్ చేసుకొని ఆయనైతే తిరుపతి లడ్డూలో యానిమల్ కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, పంది కొవ్వు కలిసిందని చాలా క్లియర్‌గా ఆయన చెప్పడం జరిగింది. ఎన్‌డీటీపీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా. దాని తర్వాత జనసేన పార్టీ కానీ, లేదా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ మిగిలినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పందించడం జరిగింది. హిందువుల యొక్క మనోభావాలతోటి పదే పదే ఆడుకుంటున్న మీరు కూడా ఈ రోజున ఒక నిజాన్ని తప్పుగా చిత్రీకరించి ప్రజల్ని మళ్ళీ మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఎందుకు అలాగా? దానివల్ల మీకు ఒరిగేదేమీ లేదు. పదే పదే మా హిందువుల యొక్క మనోభావాల్ని మీరు గాయపరచడమే. సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్తున్నారు కదా! ఎక్కడిచ్చింది క్లీన్ చిట్టు? సిట్ ఇచ్చినటువంటి నివేదిక చాలా క్లియర్‌గా ప్రజలకి అర్థమయ్యేలా చెప్పండి. వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకున్నారు కదా! తిరుపతి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగిందని ఆయనే ఒప్పుకున్నారు కదా! ఆయనే కదా అప్పుడు టీటీ బోర్డు చైర్మన్ కింద ఉన్నది. ఆయన పీఏ కదా ఈరోజు నిందితుడు. 36 మంది మీద కేసెట్టారు. మరి సీబీఐ క్లీన్ చిట్ ఇస్తే 36 మంది మీద కేసు ఎందుకు ఫైల్ అవుద్ది? 250,00,00,000 అవినీతి జరిగిందని సిట్ ఎందుకు నివేదిక ఇస్తుంది? ఇవన్నీ కూడా నిజాలు కదా! ఈ నిజాల గురించి ప్రజలకి ఎందుకు మీరు తప్పుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, ప్రెస్ మీట్లు, మీ సోషల్ మీడియా దాని మీద అదే పని మీద పనిచేయడం. ఈ రోజున గవర్నమెంటు మీరు చేస్తున్నటువంటి ప్రచారాన్ని అది తప్పు అని చెప్పడానికి వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చారు ఈ రోజున. ఎందుకంటే మీరు ఒక నిజాన్ని ప్రజలకి ఏ విధంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఎక్కడ కూడా సిగ్గు లేకుండా మీరు చేసినటువంటి అవినీతిని, మీరు చేసినటువంటి దోపిడీని, మీరు హిందువుల యొక్క మనసుని గానీ, హిందువు యొక్క భక్తులను గానీ, హిందూ యొక్క విశ్వాసాలు గానీ, హిందూ యొక్క మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా పదే చేస్తున్నారు. అయినా సరే మిమ్మల్ని నమ్మి నెక్స్ట్ గవర్నమెంట్‌లో మీకు ఓటేయమని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు సరి చేసుకుంటే మంచిది. సిట్ ఇచ్చినటువంటి నివేదికని చాలా క్లియర్‌గా ప్రజలకైతే వెళ్ళింది. ప్రజలు అసలు విషయం ఏమిటన్నది వాళ్ళు తెలుసుకుంటున్నారు. నెయ్యి కల్తీ అన్నది 100% జరిగిందని సిట్ కూడా నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మీరు ఎంత మోసం చేస్తారు ప్రజల్ని? రీసెంట్‌గా వచ్చినటువంటి ఒక వీడియో కూడా మనకి బయటకొచ్చింది కదా! రోజా గారు, అదేవిధంగా జోగి రమేష్ గారు మాట్లాడుతున్నటువంటి వీడియో కూడా మనకి లీక్ అయింది రాత్ర. అందులో కూడా వెంకటేశ్వర స్వామితోటి మేము ఆట ఆడుతున్నాం. వెంకటేశ్వర స్వామి తోటి వీళ్ళు ఆడుతున్నటువంటి తప్పుడు ప్రచారాలకి ఆవిడే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందన్నది మాట్లాడడం జరిగింది. ఇది వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు చేసేటువంటి దొంగ ప్రచారం. ఇప్పుడైనా సరే నిజాన్ని తెలుసుకొని మారి హిందువుల యొక్క మనసును గెలుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మా భగవంతుడి మీద కానీ,
మా హిందూ మతం మీద కానీ మీరు ఎక్కడ కూడా ఆటలాడొద్దు. ఓం నమో వెంకటేశాయ.